హలో ఎక్స్ పార్ట్నర్. నువ్వా? కండలి గల మగాడు కదా అని పిలిస్తే కొంచెం గొద్దు తిని మంచి ఇరగొట్టాడట. పిలిచి పిల్లనిస్తానంటే పెద్ద మనిషి అయిందా అని అడిగాడట. ఎగతాళా? మీరెంత ఎగతాళి చేసినా మీ చిప్స్ తిని మీతో చీర్స్ అన్నవాడిని. మీ మేలు కోరి మీకు చిన్న పాయింట్ ఇద్దామని వచ్చాను, అంతే. పాయింట్ లేదు, జాయింట్ లేదు. తమరు పెట్టే బేడ సర్దుకుని. అంతేలేండి. నా చేత అడ్డమైన పనులన్నీ చేయించుకొని పాయసంలో పురుగులాగా, పేకలో జోకర్ లాగా ఇలా తీసి పారేస్తా. తీసి పారాక నెత్తించుకుంటారు. ఈ నీతో బావ పని ఏమిటి? అసలైన బావ వచ్చాడుగా. అసలైన బావ దిగాడా? ఎక్స్క్యూజ్ మీ, మనమే దింపామనుకుంటా. ఎవడా కొట్టుకొచ్చింది? వాడే అసలైన బావ. అవును, ఆ గోలియే అసలైన బావ. కానీలేండి, వాడు పగిలిన గోలియా, చినిగిన గాలిపటమా, తిరగని బొంగరమా నేను తెలుస్తాగా. చెత్త కుప్పల్లో చిత్తు కాయతలు ఎరుకునే ఎద్దవ్వా. ఇంతకి ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగాడు చెప్పమా? నా వాడే అసలైన బావ నిరూపించడానికి నా దగ్గర 1,00,000 సాక్ష్యాలున్నాయి. వాడే అసలైన బావ కాదని నిరూపించడానికి యాదగిరి దగ్గర 1,01 సాక్ష్యాలున్నాయి. ప్లీజ్. అంటే యాదగిరి చెప్పింది వేదమా? వేదమో ఇనపాదమో. ఆ గోలీగాడు నిజమైన బావ కాదని యాదగిరి, భువనగిరి నిరూపించబోతున్నారు. దట్స్ ఆల్. ఎలా? అది చెప్పడానికి వస్తే మీరు నా మీద ఇరుసుకుపడ్డారు. ఆ బావగాడికి మెడక్ కాస్త కింద, తొడక్ కాస్త పైన రూపాయి కాసంత పుట్టుమచ్చ ఉంది. పుట్టుమచ్చ? తొడ మీద ఉన్నట్టు లేదే. నీకెందుకే షాకు? అయితే ఇంకే, పుట్టు మచ్చ మాత్రం లేకపోతే మీ చేతికి మిగిలేదు బొచ్చే. అయినా నాకెందుకులే, నేను వస్తా. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? ఎలాగేమిటే? వెధవ రహస్యం చెప్పేశాడుగా. నీ సైకిల్ సైన్ చూస్తే పిల్లమ్మ మనసులాగెత్తుంది లాగెత్తుంది. నీ బాబకీడు చూసి బుల్లుడు, నీ సారలు లుంగి చూసి బుల్లుడు మనసు లాగెత్తది లాగెత్తది లాగెత్తది. గోళీ, ఏమిటిది? కోల్డ్ వాటర్. ఓ మై గాడ్, ఈ వయసులో నువ్వు చన్నీటి స్నానం చేస్తే శరీరం ముడుచుకుపోయి ఎందుకు పనికి రాకుండా పోతావు. ఈయన అంతే, శోభనం రోజు చన్నీటి స్నానం చేసి చల్లబడిపోయారు. అందుకేగా నీ కోసం వేడి నీళ్లు సల 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 కాగబెడుతున్నావు. అలాగే గోళీ, నీకు పెళ్లి కళ కూడా వచ్చేసింది. కానీ ఒక్కటే లోపం. ఏంటది? నువ్వు బాబుని పెళ్లి చేసుకోవాలంటే నీకు మచ్చ ఉండాలి. పుట్టుమచ్చ కాదు, మచ్చగాని మచ్చ, పెట్టు మచ్చ. మచ్చ నాకుందిగా. ఎక్కడ? అరికాల్లో. అరికాల్లోనూ అండర్వేర్ లోనూ ఉంటే కుదరదు, వీప్ మీద ఉండాలి. వీప్ మీద ఉండాలా? ఐటెక్స్ట్ పెట్టచ్చుగా. కాటుకుతో పెడితే ఉమ్మేసి మరీ తుడిచేస్తాడు యాదగిరి. అయితే ఎట్లాగా? నేను చెప్తాగా, నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని బేబీనే భామనుకుని డ్రీమ్ లోకి వెళ్ళిపో. నువ్వు కళ్ళు తెరిచేసరికి నే పుట్టిస్తాగా మచ్చ. బేబీ, నువ్వు బేబీవి కావు, నా కాబోయే భామవి. అవి కళ్ళు కావు, తుపాకీ గుళ్ళు. ఇది నడుం కాదు, ముదురు ఊడు. అది ముక్కు కాదు, మంచి హుక్కు. ఇది దీప కాదు, వరల్డ్ మ్యాప్. ఇది అచ్చ కాదు, మచ్చ. యాదగిరి, ఏదో నిరూపిస్తాను పగలదీస్తానన్నావు. ఇప్పుడేం జరిగింది? వాడికి పుట్టుమచ్చ ఉందని తేలిపోయింది. భువనగిరి, ఇక మీ నైనా చేయాల్సింది ఒకటేనయ్యా. ఆ సత్యభామకి గోలిగాడికి పెళ్లి జరుగుతుంటే వచ్చి అక్షంతలేయడం. నైనా, నా పెండ్లి పీటల మీద ఆడేనంట, నా శోభనమ్మ మీద కూడా ఆడేనంటనే. అరే చూప్, నా మాట అంటేవా అది మాట అంటేవా? ఒక్క మచ్చుంటే ఏమైతుందిరా? ఆడు గోపాలకృష్ణ మేనలుడని చెప్పేందుకు నా తాన అసలు రహస్యం ఇంకోటింది కదా. ఏంది అది? గాడు గింతున్నప్పుడు ఇట్లా నోట్లో ఏలేసుకునేటోడు. గల పెద్దోళ్ళు ఏం చేసింది అనుకున్నావు? ఈడు ఏళ్ళు కాళ్ళు కట్టి ఈయన గుంజకు ముడేసిండు. ఈడేం చేసింది అనుకున్నావు? ఆ గుంజాన్ని ముంచుకుని పెరట్లో పోయిండు. బావిలో పడ్డా? లేలే, చెట్టు పీకాడా? అరే చూప్, గాడొక రోలును చూసిండు, రోట్ల తల పెట్టిండు. అమ్మా, రోలు కింద కాలు పెట్టండి, అంతే కట్ అయింది. అంటే వాడికి కుడి కాలు లేదన్నమాట. కుడి కాలు ఉన్నది, కుడి కాలి బొట్టన వేలు లేదు. కుడి కాలు బొట్టన వేలు లేదా? ఆహా, నా పెళ్ళంట, భామన పెళ్ళమంట. రే గోలిగా, ఓయ్, మన పంట పండిందిరా. పంట పండిందా? జొన్న వడ్లే. అబ్బా, ఆ పంట కదరా,
నీకు కథ చెప్పనా? సోషల్ హిస్టరీయా? కాదురా, క్రైమ్ సెంటిమెంట్. బేబీ నువ్వు ప్రారంభించు. ఏమి లేదు గోలి, ఒకరికి 5 లక్షలు వచ్చే అవకాశం వచ్చిందట. కానీ వాడు వద్దు అంటున్నాడు. ఎవరన్నా పక్కీరేదవా? సిరికి మోకాలు అడ్డు పెట్టడం అంటే ఇదే. పైగా కాలో మోకాలో పెట్టక్కర్లేదు, జస్ట్ వేలు పెడితే చాలు. ఒట్టి వేలు పెడితే 5 లక్షలా? అవును గోలి, ఒక్క బొటన వేలు కాదనుకుంటే అందమైన పిల్ల 5 లక్షల క్యాష్. కానీ వేలు మాత్రం త్యాగం చేయాలమ్మా. వేదో వేలుడానికి అంత ఫీల్ అయితే ఎలాగండి? ఉదాహరణకి ఏ కలవిడి ఏం చేశాడు? అదేలేవయ్యా, ద్రోణాచార్యుడు అడగగానే పట్టుకుని కోసించాడు. నేను చెప్పలేదా బేబీ, గోలిగాడింటే గోల్డ్ అని. దీంతో భామతో నీ పెళ్లి ఫిక్స్డ్. కొత్త పెళ్లి కొడుకారా వచ్చా నీ కుడికాలు ముందు మోపిరా. పెట్టేశా. ఇదిగో. ఇదేనండి బాబు, లక్షణత అని చెప్పి ఏళ్ళు చేతిలో పెట్టారు. కంగారు పడకరా, ఆల్ ది బెస్ట్. షేవింగ్ రాదు, పాలిష్ రాదు, మాలిష్ రాదు, దేనికి పనికి వస్తావరా? గారు, ఆ ఆడిట్ ఫైల్ జాగ్రత్త కొంచెం రండి. అల్లుడు గారు. అల్లుడు గారా? నేను మేనేజర్ నండి. మీ మేనల్లుడు అల్లుడు గారు లోపల ఉన్నారు. చిచి, వాడు అల్లుడా? వాడు అల్లుడుగా కాదు కదా, మా ఇంట్లో అంట్లు తోవడానికి కూడా పనికిరాడు. అల్లుడన్నా, అందగాడట, ఈడన్నా, చూడన్నా నువ్వే బాబు. నిజమే, మాకు వేరే విషయాలలో ఎన్ని అభిప్రాయ భేదాలున్నా అల్లుడి విషయంలో మా నిర్ణయం ఒక్కటే. అల్లుడు అంటే నువ్వే. మొగుడు విషయంలోనూ అల్లుడి విషయంలోనూ మీ సింగిల్ ఒపీనియన్ కి నా డబుల్ థ్యాంక్స్. అల్లుడు గారు, మరేం లేదు, ఇన్నాళ్ళు అమ్మాయిని మేమిద్దరం రోజుల లెక్కన పంచుకున్నాం. వామ్మో, అంటే ఇక నుంచి నన్ను కూడా రోజుల లెక్కన పంచుకుంటారా? అబ్బాబే, మా అమ్మాయి. అర్థమైంది. అమ్మాయిని పంచుకున్నంత మాత్రాన అభిమానం పంచుకుంటుందా, ఆత్మీయత పంచుకుంటుందా ఆవిడ? నీ అత్తకడుపు చల్లగా నా నోట్లో మాట చెప్పవు బాబు. రేపు పెళ్ళయ్యాక మీరిద్దరూ నా వాటల్లో కాపురం పెట్టాలి. దాని పెంపకంలో మా అమ్మ ఇప్పటికే సగం చెడిపోయింది, నువ్వు చెడిపోతావు. మీరు పక్కనుండగా నేనెట్లా చెడిపోతానండి? అసలు మొదటి నుంచి నాకు మీరంటే చచ్చేంత ఇది. నిజం చెప్పాలంటే సత్య కన్నా నాకు మా అత్త అంటేనే భలే ఇష్టం. జోక్ కాదండి, ఉన్నమాట చెప్పాలంటే కామధేనులా కళకళ్ళాడే నువ్వెక్కడా, ఒట్టిపోయిన గొడ్డులా ఉండే ఆ కవిత ఎక్కడ? నా కాపురం నీతోనే. చిచి, తప్పు, నీ కూతురుతో నీ వాటాలోనే. అల్లుడు గారు, ఒక్క క్షణం ఇటు వస్తారా? వస్తాను. ఏమిటత్తా? ఏమిటి, నా మీదేమైనా నూరు పోసిందా? నూరి పోస్తే నమ్మేసేంత వెధవాని అల్లుడు. అయినా సరికొత్త స్కాచ్ బాటిల్లో నిగలగలాడే నువ్వెక్కడా, పల్లెటూరి కళ్ళు కొండలా ఉండే ఆ సంగీత ఎక్కడ? అక్కడే కాపురం పెట్టమంటుందా? పెట్టమంటే పెట్టేస్తానత్తా. చూడు, అసలు నేను సత్యాన్ని పెళ్లి చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా? ఏమిటి? నువ్వే అత్తా. అసలు నువ్వు సత్య పక్క పక్క నిలబడితే ఎవరికి 16, ఎవరికి 36, ఎవరి తల్లో ఎవరి పిల్లో అర్థం కాకుండా ఒకటే కన్ఫ్యూజన్. వాట్ ఏ వగర్, వాట్ ఏ ఫిగర్, వాట్ ఏ పొగర్. ఛీ, పోవయ్యా. నేనెక్కడికి పోతానత్తా? అసలు నా కాపురం నీతోనే. ఆ? చిచి, తప్పు, నీ వాటాలో నీ కూతురుతో. ఛీ. ఎస్. వామ్మో వాయ్యో ఓర్ నాయనో, మీ ఇద్దరత్తల హడావిడి చూస్తుంటే హనీమూన్ సెంటర్ లో మీ ఇద్దరి పరిస్థితి తదిగినతో